నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. మొత్తం అట్లే ప్రజలను కూడా తీసుకొని ఇదంతా కూడా సందర్శన చేశాం. సందర్శనలో తేలింది ఏంటంటే గత సంవత్సరం 75 లక్షల రూపాయలు రిపేర్లను మరమ్మతు నిమిత్తం ఇవ్వటం జరిగింది ప్రభుత్వం. ఈ 75 లక్షల రూపాయలు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడికి అప్పచెప్తే ఎక్కడా తట్ట మట్టి పోయకుండా బిల్లులు మొత్తం మార్చుకోవడం జరిగిందని ప్రజలు చెప్తాం. రెండో అంశం ఏంటంటే ఈ సంవత్సరం టెండర్లు పిలిచారు. ఈ కాలువ మరమ్మతు కోసం టెండర్లు పిలిస్తే ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు. కనీసం ఎక్కడా కూడా కొద్దిగా కాలువ రిపేర్ కూడా చేయని పరిస్థితి చూసాం. 2-3 చోట్ల గండ్లు పడిపోయింది. ఇక్కడి నుంచి పరచాల రాకపోతే 3 చోట్ల గళ్ళు ఉన్నాయి. అట్లే సింగారం పోవాలా, లేదా తూరుబాబు పోవాలి, నరసాపురం పోవాలంటే ఎక్కడ చుక్క నీళ్లు పోని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకని తక్షణం ప్రభుత్వం అధికారులు కూడా అంత దొంగలు, అలసత్వం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఒకే ఆఫీసరు ఇక్కడ జేఈగా చేసిండు, మళ్ళీ ఇప్పుడు డీఈగా చేస్తాడు. వాడు అసలు ప్రజల్నే పట్టించుకోడు. ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో బిజీగా ఉన్నట్టు ఆయన ప్రభుత్వ సొమ్మంతా దోసుకుంటా ఆయన ఈ కాలువను పట్టించుకోకుండా ఏదో బిజీగా ఉన్నట్టు నాయకత్వం ఏమైనా ఫోన్ చేసి రైతాంగం ఫోన్ చేసి అడిగితే మళ్ళీ చేస్తానని చెప్తాడు తప్ప వాళ్ళతో మళ్ళీ మాట్లాడే ప్రసక్తి లేదు. అందుకని అట్లాంటి డీఈని 10 సంవత్సరాలు లాంగ్ టైం ఇదే ప్రాజెక్టు మీద ఉంచడం అనేది దోపిడీ జరుగుతుంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము అభియోగం చెప్తా ఉన్నాం. అందుకని విచారణ చేయాలా, ఖచ్చితంగా ఆ డీఈని ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏజెన్సీలో ఇవాళ ఇసుక మాఫియా కొనసాగుతూ ఉంది. 16-17 ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఈ 16-17 ర్యాంపుల్లో కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పోతూ ఉంది. కానీ ఏజెన్సీలో ఉన్న ప్రాజెక్టును పట్టించుకోరు, కాలువను పట్టించుకోరు, రోడ్లను పట్టించుకోరు. వాళ్ళ ప్రజలు అగసాట్లకు గురవుతా ఉన్నారు. వెంకటాపురం దగ్గర ఒక వంతెన కూలిపోయింది, తూరుబాగ దగ్గర ఒక వంతెన కూలిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి వైపు దృష్టి పెట్టని ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా, ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి ఇంతవరకు సందర్శన కోసం ఎక్కడ కూడా ఏ మండలం కూడా పర్యటించలేదు. ఇంకా ఎమ్మెల్యే గారు ఉందంటే ఆయన ప్రజాసమలు బట్టు ఆయనకి సమర్థ బంతులకి, లేకపోతే చిన్నపిల్లల ఫంక్షన్లకి, లేకపోతే పెళ్ళిళ్ళకి, లేకపోతే స్కూల్ ఫంక్షన్లకి, ఇట్లాంటి వాటికి పోవడం తప్ప ఇవాళ ప్రజలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్య పట్ల ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అధికార దుర్వినియోగం జరుగుతుంది. డిఈ గారు అనేటోడు వాడిని ముందు అర్జెంటుగా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలనేది మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన డిమాండ్గా కోరుతాం.